ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో పోలీసుల బందోబస్తు నడుమ ఉచిత ప్రయాణాలు కొనసాగుతున్నాయి. జీతాల పెంపుకు నిధులు లేవు కానీ ఉచిత ప్రయాణాలకు ఉన్నాయంటూ ప్రభుత్వ తీరుపై ఆర్టీసీ కార్మికులు ధ్వజమెత్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఆర్టీసీ కార్మిక జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృతకు దారితీసింది. జిల్లాలోని పలు డిపోల పరిధిలో కార్మికులు విధులను బహిష్కరించడంతో రవాణా వ్యవస్థపై ప్రభావం పడింది. సమ్మె కారణంగా కండక్టర్లు విధులకు హాజరు కాకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు కేవలం మహిళలకే కాకుండా మగవారితో సహా అందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తోంది. పెద్దపల్లి బస్టాండ్ ఆవరణలో మరియు డిపోల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య బస్సు నడుస్తున్నాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కార్మికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు జీతాలు పెంచమంటూ నిధులు లేవని చెప్పే ప్రభుత్వం ఇప్పుడు అందరికీ ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. అందరం కలిసి సమ్మెలో పాల్గొనడం జరిగింది. జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కరీంనగర్ రీజన్లో అన్ని డిపోలో డ్రైవర్, కండక్టర్, మెకానిక్ సోదరులందరూ సమ్మెలో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఆర్టీసీ బస్సులు ఒక్కటి కూడా బయటికి వెళ్ళలేదు. ఓన్లీ ప్రైవేటు వాహనాలు, ఎలక్ట్రికల్ వాహనాలు మాత్రమే బయటికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అట్టి డ్రైవర్లు కూడా సమ్మెలో పాల్గొంటే వాళ్ళ నాసిరకం డ్రైవర్లను పెట్టుకొని వాళ్ళతోటి ప్రయాణం చేపిస్తూ ఉంటే యాక్సిడెంట్ కూడా చేయడం జరిగింది. ఇలా డ్రైవర్లు, కండక్టర్లు కూడా బస్సులలో కండక్టర్లు కూడా లేరు. ఫ్రీగా ప్రయాణం పోతూ ఉన్నారు. ఫ్రీగా పోవడం వల్ల కూడా ఆర్టీసీకి నష్టం జరుగుతూ ఉంటుంది. ప్రయాణికులకు అందరికీ ఫ్రీగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఆర్టీసీ కార్మికులకు ఆర్టీసీ లాభాలు ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి అట్టి లాభాలు ఉన్న కార్మికులకు జీతాలు పెంచడానికి మాత్రం ప్రభుత్వానికి అదైతే లేదు. కావున మేము డిమాండ్ చేసేది ఇది ప్రభుత్వంలో విలీనం చేయాలి, మా జీతభత్యాలు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. ఈ పెంచే వరకు కూడా నెక్స్ట్ ప్రైవేట్ బస్సులను కూడా తిరగనీయమని హెచ్చరిస్తా ఉన్నాం. సర్వీస్ చేస్తున్నాం అంటే దేనికోసం? అంటే ఇప్పుడు మీరు ప్రైవేటా? ప్రైవేట్ డ్రైవరా? అంటే ఇప్పుడు అందరికి ఉచితంగానే సర్వీస్ చేస్తున్నాం అంటే జనాలు ఆగకుండా బండి ఆగకుండా మోహన్లకు ఫ్రీనా? ఫ్రీ. డ్రైవర్ సార్ నీ పేరు? ఏం పేరు? పేరు చంద్రశేఖర్ వి. అంటే టికెట్లో ఎందుకు తీసుకోవట్లేదు? ఏంటి మోహన్లకు ఫ్రీ ఎందుకు వేసేది? అది ప్రభుత్వానికి తెలుసుకున్నాను. అంటే మీకు డిపోలో చెప్పారా టికెట్లు తీసుకోలేదు, సర్వీస్ చేయమని ఎప్పటి వరకు ఈ సమ్మె అయిపోయే వరకు మరి ఏం చేస్తారని తెలియదు. ఇంకా విషయం సర్వీస్ చేయమని చెప్తున్నాను. ఓన్లీ డ్రైవర్ ఏమన్నా, కండక్టర్ లేడు దీనికి?